నమస్తే, వెల్కమ్ టు 3T టీవీ న్యూస్. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం పోలేపల్లి గ్రామంలో ప్రమాదవశాత్తు ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా ఒక గుడిసె కాలిపోయింది. అసలు ఏం జరిగింది అని పూర్తి వివరాలు బాధితులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, ఏం జరిగింది ఇక్కడ? మీరు ఇప్పుడు ఇంట్లో ఉన్నారా ఆ టైంకి? మేమైతే మా బతుకు వరకు మేము పనిపోతామన్న పోయిన వేరే వాళ్ళు చెప్పినంత వరకు తెలియదు. మాకు ఫోన్ చేసి చెప్పారు. ఒక ఆయన ఊరికొచ్చిండు, అన్న ఇట్లా అవుతుంది మీ ఇల్లు అని ఊరికొచ్చిండు ఆయన. ఆడ మా పని ఇడిచిపెట్టుకొని అసత్మాత్గా వచ్చిన మీడికి వచ్చేవరకు ఏం లేదు. మొత్తం ప్రమాదం ఎలా జరిగింది అనుకుంటున్నారు? ఇంకా ఇప్పుడైతే మేము 2 సంవత్సరాల నుంచి ఇళ్ళనే బతుకుతున్నాము. ఇప్పటివరకు ఏం కాలేదు. మరి ఈ రోజే అయింది. మేము 9 వరకు ఇన్నే ఉన్నాము. 9 గంటలకు పోయిన తర్వాతనే అయింది అది మిస్టేక్. మరి మేము అన్నీ కరెంట్ ఇట్లా ఎటువంటి లేకుండా బతుకుతున్నాం. ఇప్పటివరకు కరెంట్ ఉంది, కాకపోతే షార్ట్ సర్క్యూట్ అనేది లేదు మా దగ్గర. ఎవరిని అనుమానించలేకపోతున్నారు. ఎంత నష్టం జరిగింది మీకు? నాకు ఇప్పుడు ఇంట్లో సామాన్ వరకు 4 లక్షల దాకా ఉంటుంది సార్. క్యాష్ ఎంత ఉంది? ₹1,00,000 క్యాష్. వస్తువులు బంగారం కనిపిస్తలేదు. మరి అది ఎంత ఉండే? బంగారం 2 తులాలు ఉంటుంది. వెండి 40 తులాలు ఉంటుంది. ఇంకా విధమైన నష్టం జరిగింది మీకు? అన్నీ ఇక వస్తువులు తిన్నికే బట్టలు లేవు. తిన్నికే వస్తువులు అన్నీ ఏం లేవు ఇప్పుడు మాకు. ఇక బయట ఇట్లా ఒంటి మీద బట్టలు తప్ప ఏం లేవు ఇప్పుడు. ఇంట్లో ఎవరం లేము. పిల్లలు స్కూల్కి పోయారు, మేము పనికి పోయినాం. అయితే గవర్నమెంట్ నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు? ఇక మేము ఇప్పుడు గవర్నమెంట్ ఏం ఆశిస్తాము? వాళ్ళ ఏమడుగుతా అంటే మీకు ఏం అవసరం లేదు, కావాలి. మేము ఎట్లా బతకాలి? మరి గవర్నమెంట్ నుంచి కావాలి మాకు. మేము బతకాలంటే కావాలి కదా. మాకు ఎవరు లేరు, మేమిద్దరమే. అమ్మ నాన్న ఎవరు లేరు మాకు. ఏ గవర్నమెంట్ ఇచ్చిన ప్లాట్తోనే మేము ఇట్లా బతుకుతాం, గుడిసేసుకొని ఉన్నాము అంతే. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు ఇక్కడ మీరు? మేము వచ్చి హైదరాబాద్ నుంచి వచ్చి 15 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి ఇట్లానే ఉన్నాం. ఇక అంటే కూలి పని చేసుకోవాలి, కొన్ని పైసలు జమ చేసుకోవాలి, కొంచెం కట్టుకున్నాం అట్లా. అది గవర్నమెంట్ నుంచి ఏది చేస్తే అది దానికి సహకరిస్తాం. పోలేపల్లిలో ప్రమాదవశాత్తు నరసింహ గుడిసె అంటుకుపోవడం చాలా బాధాకరమైన విషయం. ఇతని కుటుంబాన్ని స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు అలాగే ప్రభుత్వం కూడా ఆదుకోవాలి, అతని జరిగిన నష్టాన్ని కూడా చెల్లించాలని కోరుతున్నాం. అలాగే ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అదే గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చి ఇప్పటికల్లా ఇలాంటి వాళ్ళకి ఇండ్లు ఇస్తుండే. కాబట్టి ఇప్పటికి సంవత్సరం గడుస్తుంది, ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయంటే ఇల్లు లేదు కాబట్టి ఇలాంటి సంఘటన జరిగింది. అదే కేసీఆర్ ప్రభుత్వం ఉంటే ఇప్పటికల్లా ఇల్లు అన్న వస్తుండే, లేకపోతే అతనికి డబుల్ బెడ్రూమ్ అన్న ఏదన్నా అందుబాటులో అవుతుండే. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి గత ప్రభుత్వం కట్టించిన ఇళ్ళను పూర్తి చేయాలి. ఇలాంటి బీదలకు కూడా వెంటనే డబ్బులు చెల్లించి అలాగే ఇల్లు కూడా మంజూరు చేయాలని చెప్పేసి ఈ స్థానిక ఎమ్మెల్యేను ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం.